ధరవత్ భాస్కర్ యాక్చువల్లీ మీ యొక్క తాండా పొమ్యా నాయక్ తాండా ఇది చాలా రిమోట్ తాండా. మేము గూగుల్ చేసి చూసినప్పుడు చాలా రిమోట్ కల్హేర్ మండలం, సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం. మేము కూడా పర్సనల్గా కొన్ని ప్రోగ్రామ్స్ చేసాము అక్కడ సాక్షి తరఫున. అదొక డెజర్ట్ ఏరియాలా ఉంటుంది, ఒక రాజస్థాన్ ఎడారిని తలపిస్తుంది అది. అంత మారుమూల ప్రాంతం నుంచి నేను అనుకుంటా నువ్వు చదివిన స్కూల్ కూడా మీ తాండాలో ఉండకపోయి ఉండొచ్చు. నువ్వు నీ జర్నీ, నీ ఫస్ట్ స్కూలింగ్ ఎంత దూరం నడిచావు, తర్వాత కాలేజ్ ఎంత దూరం ఉండే, నీ జర్నీ అక్కడి నుంచి మొదలైంది కదా, కొంచెం దాని గురించి చెప్పు. అంటే ఫస్ట్ స్కూలింగ్ నా స్టార్ట్ అయింది శ్రీ సాయి విద్యాలయం స్కూల్ సార్. అది ఎక్కడంటే మా మండల్లో ఉంటుంది. అది మా తండా నుంచి 3 కిలోమీటర్స్ దూరం అనమాట. బై వాక్ వెళ్ళేవాళ్ళం సార్. నేను మాతో పాటు మా అక్క వాళ్ళందరూ, అంటే తండా నుంచి ఒక 5-6 మంది వెళ్ళేవాళ్ళం డైలీ. ఈవెన్ వర్షం పడుతున్నప్పుడు కూడా ఇలా నడుచుకుంటూ ఆడుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఆ 3 కిలోమీటర్స్ డైలీ అప్ అండ్ డౌన్, డైలీ 3 కిలోమీటర్స్ వెళ్ళాలి, 3 కిలోమీటర్స్ రావాలి. అది మాకు డైలీ మార్నింగ్ 9 o'clock అక్కడ ట్రిప్, అంటే స్కూల్లో ఉండాలంటే 8 కల్లా స్టార్ట్ అవ్వాలి. అడవి నుంచి నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళం, మళ్ళీ నడుచుకుంటూ వచ్చేటోళ్ళం. ఇప్పుడు మేము స్కూల్ వెళ్ళినప్పుడు అప్పుడు ఇంకా రోడ్ లేదు, ఇప్పుడు రీసెంట్గా రోడ్ వచ్చింది. అప్పుడు రోడ్ లేదు, పొలాల నుంచి వెళ్ళే వాళ్ళం. వర్షాకాలంలో అంతే, ఇక బుక్స్ తడిచిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత నోట్స్ అని రాసుకోవడాలు. అందుకే మేము ఏం చేసేవాళ్ళం అంటే స్కూల్లో ఈవినింగ్ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ కూర్చొని అక్కడే రాసేసి బుక్స్ అక్కడ సార్ వాళ్ళ ఇంట్లో పెట్టేసి వచ్చేవాళ్ళం. సార్ వాళ్ళ ఇంట్లోనే మీరు రాసంటే తడిచిపోతే మళ్ళీ ఇంకోటి బరువు ఎందుకు ఎత్తడం అని అక్కడే సార్, ప్రిన్సిపల్ సార్ ఉన్నారు, పండరి గౌడ్ సార్ అని చెప్పేసి, సార్ వాళ్ళ ఇంట్లోనే పెట్టేసి వచ్చేవాళ్ళం అనమాట. సో తర్వాత నేను 3rd క్లాస్ వరకు అక్కడ చదువుకున్నాం మా విలేజ్ స్కూల్ శ్రీ సాయి విద్యాలయంలో. 3rd క్లాస్ లో మా ఫాదర్ చనిపోయారు అనమాట. నేను 3rd క్లాస్ లో మా ఫాదర్ చనిపోయారు 2012 లో. సో చనిపోయిన తర్వాత అప్పుడే నెక్స్ట్ ఇయర్ మా అక్కకి మ్యారేజ్ చేసాం అనమాట. సో మ్యారేజ్ చేసినప్పుడు మా బావ హోమ్ గార్డ్, అతను ఏం చేశారంటే నేను చదివిస్తానని చెప్పేసి అక్కడ నుంచి, అప్పుడు నేను తెలుగు మీడియం, అక్కడ నుంచి మా బావ ఇక 5th క్లాస్ కోసం అని చెప్పేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్లో క్రైస్ట్ ద కింగ్ హై స్కూల్ అని రామంతపూర్ డాన్ బాస్కో హై స్కూల్ ఉంటుంది కదా, అంటే వాళ్ళతో జాయిన్ చేశారు. అక్కడ ఇంగ్లీష్ మీడియం ఇంట్రొడ్యూస్ అయ్యా ఫస్ట్ టైం. అక్కడ చాలా కష్టపడడం అదంతా, అంటే తెలుగులో రాసుకునేవాడిని, ఇంగ్లీష్ వర్డ్స్ తెలుగులో రాసుకొని బట్టి కొట్టి ఇలా ఏదో చేసేవాడిని లాస్ట్కి. సో అక్కడ కొంచెం స్టార్ట్ అయింది ఇంగ్లీష్ మీడియం ఇంట్రడక్షన్ అవ్వడం. దెన్ ఆఫ్టర్ 1 year బాగా చూసుకున్నాడు. దెన్ ఆఫ్టర్ మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసా. ఇలా మన గవర్నమెంట్ స్కూల్ హాస్టల్స్ ఉంటాయి కదా, గురుకుల ఎంట్రన్స్ రాసా. ఫస్ట్ ఇయర్ అవ్వలేదు, నేను 5th క్లాస్ ఉన్నప్పుడు అవ్వలేదు, క్లియర్ అవ్వలేదు. అప్పుడు మళ్ళీ మా మామయ్య చదివించుకున్నారు, రవీందర్ రాథోడ్ అని చెప్పేసి మా మామయ్య. సో రవీందర్ రాథోడ్ మా మామయ్య ఏం చేశారంటే నెక్స్ట్ 6th క్లాస్ చదివించుకున్నాడు. 6th క్లాస్ చదివించుకొని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎంట్రన్స్ రాపించాడు. ఎంట్రన్స్ రాపించినప్పుడు నాకు తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ కందిలో వచ్చింది. కందిలో కంది సంగారెడ్డి పక్కన ఉంటుంది కదా, అక్కడ వచ్చింది. సో నేను 7th నుండి 10th వరకు అక్కడే. ఇక్కడ ఏంటంటే ఆ స్కూల్లో ఉన్నప్పుడు నేను ఎన్సీసీ చేసా. ఎన్సీసీ చేయడం వల్ల నాకు ఇలా డిఫెన్స్ సైడ్, అండ్ అక్కడ నేను ఉర్దూ నేర్చుకున్నా. నా ఫస్ట్ లాంగ్వేజ్, నేను 10th లో నా ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ. సో రిస్క్ టేకింగ్ అని, సో ఉర్దూ తీసుకున్నా. ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ, తెలుగు కాకుండా ఉర్దూ తీసుకున్నా. అప్పుడు మాకు ఉర్దూ సల్మా మేడం అని ఉండేవాళ్ళు, సల్మా మేడం అండ్ అబ్దుల్లా సార్. వాళ్ళు నాకు సల్మా మేడం డైలీ అది దాంట్లో అలిఫ్బే అని ఉంటాయి, అలిఫ్బే 7th క్లాస్ నేర్చుకొని 10th క్లాస్లో 9 GPA 9 తీసుకోవచ్చు. నేను ఆఫ్టర్ మళ్ళీ ఇంటర్మీడియట్ తెలంగాణ, అది సేమ్ టీఎంఆర్ చేసి సంగారెడ్డి, అదే సేమ్ దాని బ్రాంచ్ మా మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ. సో అక్కడ చదువుకున్నా. అక్కడ ఎంపీసీ, మళ్ళీ ఎంపీసీలో మేము ఫస్ట్ ఇయర్ రాసాం. సెకండ్ ఇయర్ మా కోవిడ్ బ్యాచ్ అయింది. సో ఫస్ట్ ఇయర్లో నాకు 470, 456 వచ్చాయి. అప్పుడు మా టైంలో అది స్టేట్ 11th ర్యాంక్లో వచ్చింది ఎంపీసీలో. దెన్ ఆఫ్టర్ అప్పటికి నాకు యూపీఎస్సీ అనేది ఉంది థాట్లో. అంటే నాకు జస్ట్ ఐఏఎస్ అని తెలుసు, అంటే యూపీఎస్సీ అని తెలియదు. అప్పుడు ఐఏఎస్ అవ్వాలని తెలిసేది. అది కూడా ఏకే ఖాన్ సార్, నేను కిలిమంజారో 8th క్లాస్ ఉన్నప్పుడు కిలిమంజారో ఎక్కా.